పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. రియల్ ఎస్టేట్ రంగం అటు ప్రజలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అటు వారధిగా ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో గత కొద్ది కాలంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్లో కాదు, గ్రామీణ ప్రాంతాలలో, సెకండ్ సెమీ అర్బన్ సిటీలలో కూడా పడిపోయిందనే వాదనలు వినిపిస్తున్న పరిస్థితులలో క్రెడాయి వీటికి అండగా నిలుస్తుంది. అటు హైదరాబాద్తో పాటు మిగతా వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ప్రాపర్టీ షో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. మరి జనవరి మొదటి వారంలో నిర్వహించే ప్రాపర్టీ షోకు సంబంధించి క్రెడాయి వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు క్రెడాయి ఉద్దేశం ఏమిటి, క్రెడాయి చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి, రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాపర్టీ షో ఏ విధంగా ఉపయోగపడుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం తిరుపతి రెడ్డి గారు. సార్, నేను అన్నట్టుగా రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డల్గా ఉంది అనే ఒక వాదనలు వినిపిస్తున్న పరిస్థితులలో క్రెడాయి వాటికి డెవలప్మెంట్కి ఏం ఉపయోగపడుతుంది, ఈ ప్రాపర్టీ షో ఎలా ఉపయోగపడుతుంది? క్రెడాయి ముఖ్యంగా ప్రధానంగా మన ప్రాపర్టీ షో ద్వారా వాళ్ళకు మేము అంటే ప్రజలకు కానీ వినియోగదారులకు తెలియజేసేది ఏంటంటే, ఒక ప్రాపర్టీ తను ఎన్నుకోవడానికి అనుకూలంగా తను విల్లాస్ పోవాలనుకుంటే విల్లాస్, లేదంటే లేఅవుట్ ప్లాటు కొనాలనుకున్నా, అపార్ట్మెంట్ కొనాలనుకున్నా, ఎక్కడ ఏమి జరుగుతుంది అనే విషయము పూర్తి స్థాయి సమాచారము వినియోగదారునికి దొరుకుతుందండి ప్రాపర్టీ షో ద్వారా. అలాగే బ్యాంకర్స్, చాలామంది బ్యాంకర్స్ కూడా మాతో స్పాన్సర్లో ఉన్నారు కాబట్టి బ్యాంక్ లోన్లు అనేటివి ఎంత సులువుగా వస్తాయనే విషయం కూడా వినియోగదారులకు తెలుస్తుంది. సార్, ఎక్కడ నిర్వహించబోతున్నారు? వరంగల్లో ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు? ఎన్ని స్టాల్స్ పాల్గొనబోతున్నాయి? మేము టోటల్గా పీజీఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నామండి. వడ్డేపల్లి లేక్ కింద ఉంటుంది అది. మాకు 85 స్టాల్స్ పెట్టాం మేము. దాంట్లో స్పాన్సర్స్ ఉన్నారు. దాంట్లో మా బిల్డర్స్ 60% ఉండేట్టు ప్లాన్ చేసుకున్నాం మేము. లేఅవుట్స్ కానీ బిల్డర్స్ కానీ, మిగతా స్పాన్సర్స్ అంటే అన్ని రకాలుగా ఎలా మేము ప్లాన్ చేసామంటే, ఒక ఇల్లు కట్టుకోవాలని రేపు మా దగ్గరకు వచ్చి ఈ సమాచారం వాళ్ళకి అవసరం లేని వ్యక్తులు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎవరి నుంచి ఎక్కడి నుంచి అప్రోచ్ కావాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా వాళ్ళకి తెలిసిపోతుంది. డేట్స్, టైమింగ్స్ చెప్పండి. పొద్దున 9 గంటలండి, మన 10, 11, 12 పీజీఆర్ గార్డెన్ అండి. పీజీఆర్ 2 days జరుగుతుంది అది, అంతే అండి. సార్, ఇప్పుడు క్రెడాయి ప్రాపర్టీ షోలో పాల్గొనే సంస్థలకు స్పెషల్ బెనిఫిట్ ఏమిటి, అట్లాగే కస్టమర్కి ఏం స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది? కస్టమర్కు ప్రధానంగా ఏంటంటే, క్రెడాయి మెంబర్ దగ్గర ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయడం వల్ల చాలా రకాల వివాదాలకు దూరంగా ఉంటాడండి. క్రెడాయి పూర్తి స్థాయి తన సభ్యుని యొక్క బాధ్యతను తీసుకొని, తన యొక్క సభ్యుని తరఫున ఎలాంటి పొరపాటు జరిగినా వినియోగదారుని పక్షాన నిలబడి వినియోగదారునికి పూర్తి స్థాయి మద్దతు తెలిపి వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో మేము ముందుంటామండి. సార్, ఇప్పుడు మిగతా ప్రాపర్టీ షోలకు చాలా సంస్థలు, ఛానళ్ళు, లేకపోతే వేరువేరు సంస్థలు కూడా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాయి. వాటికి ఇప్పుడు రాబోయే క్రెడాయి నిర్వహించబోయే ప్రాపర్టీ షోకి ఏమైనా తేడా ఉంటుందా? క్రెడాయి అనేది ఒక నేషనల్ ఆర్గనైజేషన్. క్రెడాయి అనేది చాలా బలమైన సంస్థ. దీంట్లో ఎక్కువ సంఖ్యలో బిల్డర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రాపర్టీస్ డిస్ప్లే జరుగుతుంది అక్కడ. సో ఆ ప్రాపర్టీ డిస్ప్లే మిగతా ఆర్గనైజేషన్లో జరగడానికి అవకాశం లేదు. ఎందుకనంటే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, తక్కువ ప్రాపర్టీస్ను పెట్టడం జరుగుతుంది. అలాగే క్రెడాయి మెంబర్కు మేము రాయితీ ద్వారా మేము తక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తాము. నాన్ క్రెడాయి పర్సన్స్ దగ్గర మేము అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేస్తామండి స్టాల్స్ విషయంలో కానీ. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ బిల్డర్స్ కానీ వరంగల్ బేస్డ్ సంస్థలే వస్తాయా దీనిలో, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వేరు ప్రాంతాలు ఉన్న వాళ్ళు వస్తారా? ఇక్కడ ప్రధానంగా వరంగల్ బేస్డ్ సంస్థలు, తర్వాత కొంత హైదరాబాద్ బేస్డ్. ఈ హైదరాబాద్ మాకు మరో ఇది ఉంది కదా, ఉప్పల్, ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారండి. మేము ఇప్పుడు నిర్వాణ అని కన్స్ట్రక్షన్ అని వారు వెంకటరెడ్డి గారు ఇచ్చారు ప్లాటినం స్పాన్సరు. వారు ఎక్స్ మేయరు ఫిర్జాది కూడా, వాళ్ళది కూడా మేము ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సార్, ఇంకా కొంతమంది అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఈ సెకండ్ సేల్స్కి లేదా సెకండ్ హ్యాండ్ సంబంధించింది కూడా అట్లా మొగ్గు చూపెడుతుంటారు. అటువంటి వాటికి ఏమన్నా ఉందా స్పెషల్గా? అట్లాంటి ఇప్పుడు సెకండ్ సేల్స్ అపార్ట్మెంట్లలో ఎలా ఉంటుంది సార్ అంటే, అపార్ట్మెంట్లో తను సెకండ్ సేల్కి పోవాలనుకుంటే దాంట్లోనే కస్టమర్ దొరుకుతాడండి. దానికి ప్రత్యేకంగా ఏ యాడ్స్ కానీ పబ్లిసిటీ కానీ అవసరం లేదు మాకు తెలిసి. కానీ వాళ్ళ సర్కిల్లోనే ఒక కమ్యూనిటీలోనే వాళ్ళు కొనుక్కుంటారు. సెకండ్ సేల్కి వెళ్ళాలంటే అమ్మే వాళ్ళు అక్కడే, కొనే వాళ్ళు అక్కడే జరిగిపోతుంది. అది మా దగ్గర దాకా రావాల్సిన అవసరం లేదు. మా దగ్గర కొత్త ప్రాపర్టీలు వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి, ఎన్నుకోవడం. ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తనకు అవసరం ఉన్న వస్తువు కొనుక్కోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. చాలా రోజుల తర్వాత క్రెడాయి కార్యక్రమం నిర్వహించబోతుంది. స్పెషల్గా వరంగల్ ప్రజలకి, వరంగల్ ట్రై
సిటీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? వరంగల్ ట్రై సిటీ ప్రజలకు మేము ప్రధానంగా చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. ఇది మీరు పాల్గొంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ కొంటారు, ప్రాపర్టీ మీద మీకు ఒక ప్రాపర్టీ కొంటేనే రావాలని కాదండి. ఇది ఒక మంచి చక్కని అవకాశం అండి. జ్ఞానం అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి కానీ ఏది కావాలనుకున్నా పూర్తి స్థాయి సమాచారం ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు మామూలుగా వచ్చి విజిట్ చేయడం కూడా వాళ్ళకి చాలా చక్కని వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుందండి. వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఇల్లు కొనేవాళ్ళు రావాలనేది ఏం లేదు. ప్రతి వ్యక్తి రావాలి, నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ బ్రిక్ ఎక్కడ దొరుకుతుంది, ఆర్కిటెక్ట్ ఎక్కడ దొరుకుతారు, ఇల్లు లోన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ప్రాపర్టీ షోలో దొరుకుతుంది. కాబట్టి ప్రతి కామన్ మ్యాన్ కానీ ఎవ్రీ పర్సన్. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము డ్రాలో కార్ ప్రైజెస్ అవి పెట్టినాం ఉచితంగా. వాటి వల్ల కూడా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, విజిటర్స్కి ఒక ఉత్సాహం ఉంటుంది అనే ఉద్దేశంతో వాటిని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అట్లాగే సార్, ఇప్పుడు గతంలో ఇప్పటికీ కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా వాటిలో వస్తుంది. అట్లా లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించి మీరు అన్నట్టు బ్రిక్స్ అన్నారు కదా, అటువంటివి కూడా క్రెడాయి షోలో పాల్గొనే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇది ఎన్విరాన్మెంటల్ బ్రిక్ అని వచ్చిందండి. అది ఖచ్చితంగా మా స్టాల్లో పెడతాం. అది హ్యాలో బ్రిక్, అది చాలా బాగుంటుంది. అది వెదర్ ప్రూఫ్. ఒక ఇల్లు గ్రీన్ హోమ్ కట్టుకోవాలంటే ఇప్పుడు కామన్గా ఇల్లు అదే బడ్జెట్లో ఒక గ్రీన్ హోమ్ కట్టుకోవచ్చు అనే విషయం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది అక్కడ పూర్తి స్థాయి సమాచారం దొరుకుతుందండి. తిరుపతి రెడ్డి గారు, ఇంకొకటి చెప్పండి. అంటే ఇప్పుడు ప్రాపర్టీ షోలో బుక్ చేసుకోవడం కన్జ్యూమరు లేదా వాళ్ళకి సంబంధించి వాళ్ళే మాట్లాడుకుంటారు. దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం లేదా ఇంకేదైనా వేరే ప్రాబ్లం వస్తే క్రెడాయి ముందుండి ఈ విషయాన్ని పరిష్కరించబోతుందా? ఖచ్చితంగానండి. క్రెడాయి సభ్యుడి దగ్గర ఎవరు ఏ ప్రాపర్టీ కొన్నా, అది వరంగల్ క్రెడాయి అయినా హైదరాబాద్ క్రెడాయి అయినా, మేము క్రెడాయి సభ్యుడికి తరఫున ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ పక్షాన నిలబడతాం. క్రెడాయి మెంబర్కి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ల్యాండ్ లార్డ్ నుంచి కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. మాకు ఆ కమిటీలు ఉంటాయి. మాకు ఒక్కొక్క కమిటీ, మాకు బిల్డర్స్కు ల్యాండ్ లార్డ్స్కు మధ్యలో వివాదం వస్తే చూసుకోవడానికి ఒక కమిటీ ఉంటుంది. వినియోగదారునికి బిల్డర్కు మధ్యలో సమస్య వస్తే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇది అఫీషియల్గా మా దగ్గర కమిటీస్ ఉంటాయండి. మేము అన్ని రకాల ఒక పద్ధతి ప్రకారం ఈ సంస్థ నడుపుతున్నాం.